హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సారథి. మీరు చూస్తున్నారు రీల్ అండ్ రియల్ విత్ సారథి. నేను కొత్తది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఈరోజే వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. నా రివ్యూస్ టోటల్గా సోది లేకుండా సుత్తి లేకుండా ఉంటాయి. ఇది తెలుగులో, హిందీలో, తమిళ్లో, ఎటువంటి లాంగ్వేజ్లో ఉన్నా నేను మూవీస్ చూసి మీకు రివ్యూ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో మీరు ఎంపిక చేసుకోవడానికి ఉంటుంది. ఈ ఛానల్ ఎంటైర్ నో సుత్తి, నో ల్యాగ్, డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ ఉంటుంది. మా మూవీ రివ్యూ చేద్దాం. ఇది రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ డైరెక్ట్గా మూవీలోకి వెళ్ళిపోదాం. కాజల్ తన ఫ్యామిలీతో కోల్కతాలో ఉంటుంది అండ్ వాళ్ళ హస్బెండ్ ఊరు వచ్చేసి చంద్రాపూర్. ఇది బెంగాల్లోని సరౌండింగ్స్లో విలేజ్. ఆ విలేజ్కి ఒక శాపం ఉంటుంది. ఆ శాపం పేరు రక్తబీజుడి శాపం. మ్యాటర్కి వస్తే కాళీమాత రక్తబీజుడిని చంపినప్పుడు ఆ ఒక రక్తపు చుక్క ఈ చంద్రాపూర్ అనే ఊర్లో పడుతుంది. ఈ చంద్రాపూర్ ఊర్లో పడినప్పుడు అక్కడ రక్తబీజుడు ఒక చెట్టు రూపంలో అక్కడ నివసిస్తూ ఉంటాడు. అండ్ ఆ రక్తం చెట్టు అనేది ఎలా పెద్దగైంది, వీళ్ళని ఎలా చేశాడు అనేది మీరు మూవీలో చూడాలి. అండ్ విషయానికి వస్తే అక్కడ పెద్ద వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే సర్పంచ్ ఉంటారో ఆ సర్పంచ్ ఫ్యామిలీకి ఒక శాపం ఉంటుంది. అండ్ వాళ్ళే ఆ శాపాన్ని క్లియర్ చేయగలుగుతారు. అది ఎలా చేశారు, ఏం చేశారు, కాజల్ ఎలా కాపాడింది అంతా మీరు ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ఉంది మూవీ చూడండి. అండ్ విషయానికి వస్తే ఆ రక్తబీజుడు తన శాపాన్ని మూలంగా డైరెక్ట్గా కాళీమాతను ఎదుర్కోలేక ఆ ఊర్లో ఉన్న జనాల మూలంగా నేను బదలా తీసుకోవాలని అనుకుంటాడు. అండ్ అక్కడ చిన్న పిల్లలు ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళ ద్వారా తన సంతతిని పెంచుకోవాలని అనుకుంటాడు. దాన్ని కాజల్ ఎలా ఎదుర్కొంది, ఏం చేసింది అనేది విషయం. ఇక్కడ మ్యాటర్కి వస్తే మూవీ అంతగా ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. ఇది వన్ టైం వాచ్. ఇంట్రెస్ట్ అంతగా పెద్దగా ఏం అనిపించలేదు నాకు. అండ్ గ్రాఫిక్స్ కూడా కొంచెం ఓకేలాగే ఉన్నాయి. అండ్ కాజల్ యాక్టింగ్ ఓకే. అండ్ రోనిత్ రాయ్ యాక్టింగ్ కూడా బాగుంది. విషయానికి వస్తే అంత పెద్దగా మ్యాటర్లో ఏం లేదు, మూవీలో మ్యాటర్ లేదు. ఒక్కసారి చూడొచ్చు, నెట్ఫ్లిక్స్లో ఉంది, ఒకసారి చూడండి. మీరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అండ్ ఫస్ట్ టైం వీడియో కాబట్టి కొంచెం ల్యాగ్ ఉందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో ఈ ల్యాగ్ కూడా ఉండకుండా డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేస్తాను. అండ్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా మూవీస్ రివ్యూ కావాలి అంటే నాకు చెప్పండి, నేను చూసి మీకు రివ్యూ చేస్తాను. అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.